వీటెన్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలుపుతున్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, ధన్పాల్, సూర్యనారాయణ ఉన్నారు. the government, the government, I just want to understand what they are doing. Videos ఉన్నాయి నన్ను యో మ్యానేటెడ్ వే యో మ్యానేటెడ్ వే లేదండి లేదు ఇది మ్యానేటెడ్ చేశారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ పూజించిన కార్ వాడు దీనికి పారిపోతాడు అంటుంది వాడు దీనికి పారిపోతాడు అని చెప్పి కూర్చోబెట్టిన మధ్యలో చూపించి ఏంటండి వాటి మిమ్మల్ని దిగమన్నారు, మిమ్మల్ని దిగలే ఇక అంటే దిగమన్నారు. నేను మళ్ళీ మీరు పట్టుకొని కూర్చుంటారు చూడండి, నేనేదో దిగమన్నారు. అందుకే మీరు దిగమన్నా, మీరు పట్టుకొని ఇక లోపల పోతే నేనే దిగమన్నా. నాకు తెలుసు దిగమని సార్ మీరు ఎల్బీ లీడర్ రికగ్నైజ్ చేసుకుంటా, మీరు ఎల్బీ లీడర్ రికగ్నైజ్ చేసుకుంటా లేదండి, ఎల్బీ లీడర్ రికగ్నైజ్ చేసుకుంటా అట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వము మీరు ఎలా సహిస్తామని చెబుతున్నారు. పోలీసులు అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడాన్ని మానుకోవాలని మహేశ్వర్ రెడ్డి అయితే చెబుతున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు చెప్పండి దేనికోసం ఈరోజు ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉంటే మీరు నన్ను అసెంబ్లీకి వెళ్లకుండా డిటెన్షన్ చేసి హైదరాబాద్ రోడ్లని తిప్పుకుంటూ ఇక్కడ తీసుకొచ్చారు కదా, దేనికోసం తీసుకొచ్చారు? ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ఇవ్వండి, ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఉంటే చూపించండి. చాలా మంది అది చెప్పండి, మనం అది తీసుకోండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, అరెస్ట్ చేయండి. మేము అసెంబ్లీలో మాట్లాడేప్పుడు ప్రివెంట్ చేశారు కదా, చెప్పినటువంటి పరిస్థితి దేనికోసం అరెస్ట్ చేశారు? దేనికోసం అరెస్ట్ చేశారు? దేనికోసం అరెస్ట్ చేశారు? ఏం చేస్తారు? దేనికోసము? సో మీరు ఎఫ్ఐఆర్ కాపీ, మీరు ఏ కేసు పెట్టారో పెట్టండి, నేను వస్తూ కూర్చుంటాను. మీరు నన్ను అసెంబ్లీకి వెళ్ళకుండా ఇలా అడుగుతున్నారు.